one of the lectures, he has said, among Aurangzeb's purpose in building these mosques, that is Kashi and Mathura, was the same intentionally offensive political purpose. That's what exists even today. The same intentionally offensive political purpose that moved the Russians to build these cathedrals in the city center of Warsaw. Russia once occupied Poland. Poland became a vassal country under Russian hegemony, under Russian rule. I must say that Aurangzeb was a veritable genius for picking out provocative sites, because Shiva is Hindu's great God. He lives in the memory of every person. Aurangzeb आदिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो नमो महद्भ्यो नमो गुरुभ्यः. ఈనాటి సభా వేదికను అలంకరించినటువంటి పెద్దలు, వయోవృద్ధులు, జ్ఞానవృద్ధులు శ్రీ హనుమాన్ చౌదరి గారికి, నేటి సమావేశానికి ముఖ్య కారకులైనటువంటి డాక్టర్ విక్రమ్ సంపత్ గారు, హిస్టోరియన్, ఈ కార్యక్రమ నిర్వహణకు అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి ప్రజ్ఞాభారతి అధ్యక్షులు, వారి కార్యకర్తలు, వారందరికీ కూడా నమస్కరించి సంక్షిప్తంగా ఈరోజు నాకు అప్పగించినటువంటి కాశీ క్షేత్ర పరిచయం అనేటటువంటిది చేయమని కోరారు. వారు తెలుగులో చెప్పమన్నారు. కాశీ అనేటటువంటిది సంగ్రహంగా మీకు పరిచయం చేయటం అనేటటువంటిది చాలా కష్టసాధ్యమైనటువంటిది అయినప్పటికీ కూడా దీని యొక్క దివ్య స్వరూపాన్ని సంక్షిప్తంగా ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తాను. కాశీ అనేటటువంటిది సర్వదేవతా నిలయంగా చెప్తారు. ఈ భూలోక వాసం అనుగ్రహిస్తున్నటువంటి దేవీ దేవతలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళంతా కూడా కాశీ క్షేత్రంలో ఉన్నారు. పద్మకల్పంలో స్వయంభవ మన్వంతరంలో జరిగినటువంటి దివోదాసు వృత్తాంతాన్ని గనక పరిశీలించినట్లయితే మనం స్కాంద పురాణ అంతర్గత కాశీ ఖండంలో మనకు ఇది స్పష్టంగా ఉంది. దాన్ని గనక మనం అర్థం చేసుకున్నట్లయితే ఇందులో ఉన్నటువంటి సత్యం బోధపడుతుంది. అక్కడ అప్పటి నుంచి కూడా నేటి వరకు లేని దేవతలందరూ ఎవరూ ఉండరు. అంటే భూమండలంలో ఎంతమంది అయితే దేవీ దేవతలు మన చేత ఆరాధింపబడుతూ ఉన్నారో మనకు తెలిసి తెలియని పేర్లు కూడా ఉన్నాయి. అందరికీ నమస్కారం. మిత్రులు విక్రమ్ సంపత్ గారు రాసినటువంటి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఈ యొక్క కాశీ కాలింగ్ దీనికి సంబంధించినటువంటి ఇంకా నేను పూర్తిగా చదవలేదు, కానీ కొంత పుస్తకంలో ఏముందో కొద్దిగా నేను నాకు ముందే తెలుసు. తప్పకుండా రానున్న రోజుల్లో అందరూ ఐకమత్యంతో మరి ఈ సమస్యకు పరిష్కారం చేయాలి. ఏ రకమైతే 500 సంవత్సరాలకు పైగా రామ మందిరానికి సంబంధించిన సమస్య ఉండిందో దాన్ని ఈరోజు, అంతకుముందు ఆ యొక్క విదేశీ దురాక్రమణాలు అక్కడ ఉన్నటువంటి మందిరాన్ని ధ్వంసం చేయడము, బాలరాముడి విగ్రహం పక్కన పడేయడము,
500 సంవత్సరాలు బాలరాముడు ఒక గుడిసెలో ఉండడము, ఆ తర్వాత అనేక మంది రాజులు కూడా వచ్చారు. వాళ్ళ సమయంలో కూడా పదే పదే రామభక్తులు, ఋషులు, మహానుభావులు చాలామంది విజ్ఞప్తి చేశారు. ఇక్కడ బాబర్ అనేటువంటి వ్యక్తి దుర్మార్గంగా దేవాలయం ధ్వంసం చేశారు, కాబట్టి దేవాలయాన్ని పునరుద్ధరించండి అని చెప్తే ఎవరు కూడా పట్టించుకోలేదు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, 200 సంవత్సరాలు వాళ్ళు కూడా పరిపాలించారు. అప్పుడు న్యాయస్థానాలు వచ్చినాయి. న్యాయస్థానంలో చాలామంది రామభక్తులు అప్పుడు కేసు వేశారు 1858 ఆ ప్రాంతంలో. ఆ సమస్య కూడా బ్రిటిష్ వాళ్ళ సమయంలో కూడా పరిష్కారం కాలేదు. ఆ తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది 1947లో. ఆ బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చినటువంటి కోర్టు కేసు యాజ్ ఇట్ ఈజ్గా మన దేశంలో కంటిన్యూ అయింది, పరిష్కారం కాలేదు. తర్వాత అయోధ్యలో మరి వివేచన తరఫున ఉద్యమం తీసుకోవడము, ఆ తర్వాత అద్వాని గారు రామరథయాత్ర చేపట్టడము, ఇది దేశ ప్రజల దృష్టిని ఆకరించింది. చివరకు ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చాలామంది భయపెట్టించారు, మీరు అక్కడ రామమందిర నిర్మాణం చేస్తే ఈ దేశంలో కర్ఫ్యూలు అవుతాయి, ఇస్లామిక్ దేశాలన్నీ దాడి చేస్తాయి, అనేక రకాల భయపెట్టించారు. కానీ ఏది కూడా బెదరకుండా ఈరోజు మరి అందరి ఆమోద్యంతో ఒక రక్తపు బొట్టు చెందకుండా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మరి ఈరోజు అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగింది. ఈ యొక్క జ్ఞానోపయోగికి సంబంధించి కూడా అదే విధంగా జరగాలని నేను కోరుకుంటున్నాను. ఆ రకంగా దీన్ని కూడా మనం, ఎందుకంటే నరేంద్ర మోడీ గారు పంచప్రాణికి సంబంధించినటువంటి ఒక విషయం చెప్పారు. మనం అందరం కూడా ఈ బానిస మనస్తత్వం ఏదైతున్నదో బానిస మనస్తత్వం నుంచి బయటికి రావాలి. దానికి కొన్ని ఇప్పుడిప్పుడే మొదలుపెట్టాము. రాష్ట్రపతి భవన్కి ఎదురుగా సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్, ఇండియా గేట్ ఏదైతున్నదో రాజ్పథ్ అనేటువంటి వాళ్ళం. దాన్ని రాజు అంటే రాజులు నడిచేటువంటి, రాజ్పథ్ అంటే రాజులు నడిచేటువంటి దారి. ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళు లేక అంతకుముందు మరి అనేక మంది ముస్లిం రాజులు ఢిల్లీ పరిపాలిస్తున్నప్పుడు దాన్ని మరి రాజ్పథ్ అని, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన రాజ్పథ్ పెట్టారు. అంటే రాజులే నడవాల్సినటువంటి రోడ్డు. దాన్ని ఈరోజు మేము మన ప్రభుత్వం మోడీ గారు పేరు మార్చి రాజ్పథ్ను కర్తవ్య పథ్ అనేటువంటి రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది. కిషన్ రెడ్డి గారు, representing the government of Bharat, here is a petition, a mass petition and a resolution. There are 3 or 4 items in this. Number 1, asking the Archaeological Survey of India to survey 300 sites where temples had been destroyed, and in that very place monsters have come. Based upon their report, an act is to be made by the Parliament of India entrusting them to Hindu Trust. Number 2, a Truth and Reconciliation Commission to bring about a little better understanding between the Muslims and the Hindus. And the third one, another commission in order to restore the former names like Induru for Nizamabad, Muchkunda for Musi, Palamuru for Mahbub Nagar, just as Burma has become Myanmar, Gold Coast has become Ghana, Ceylon has become Sri Lanka. So these 3-4 resolutions with a petition to the government of India through you to be enacted, to be taken action. Dhanyavad. As they would greet each other in Varanasi, please join me. Namah Parvati Pate Hara Hara Mahadev. Namaste everybody. As a student of Carnatic music, I was reminded of the Kirtana that I learnt as a small child. Tyagaraja Swami's Pancharatna Kriti, Yandaro Mahanubhavulu, Andariki Vandanamulo. To all the eminent dignitaries on and off stage, it's truly a wonderful, a very momentous and memorable evening for me today. Kashi calling is the theme of today's evening. Kashi actually called me already. I'm just coming from Varanasi, where we had the launch of the book yesterday at the seat of Vishwanath Vishweshwar.
Dr. Murthy has already given a detail about the importance of Kashi. I'll not get into that here. I'll talk a little about the genesis of this book, Waiting for Shiva, Unearthing the Truth of Kashi's Gyanvapi, and also talk about the history of this case itself. And the third part of my intervention would deal with the resolution, the very important resolution that Pragya Bharati has sought from the Government of India through all of you. I was neck deep into the research and writing of a very problematic and controversial subject, the biography of Hyder Ali and Tipu Sultan. And coming as I do from Bangalore, Karnataka, where I think very soon we may again have a resurgence of the Tipu Jayanti being celebrated, unfortunate as it is, it was this project that had consumed my mind for the last 2 years. But when Mahadev intrudes, nobody can stop it. It was by chance that there was a literature festival in Pondicherry that I had visited. And there, as you all know, the most eminent advocates, one of the most eminent advocates of our time, Sri Vishnu Shankar Jain ji. Yes, he and his father, Sri Hari Shankar Jain ji, I think they deserve all our applause, all our appreciation and gratitude for being dharmic warriors, civilizational warriors who are fighting our battle in the courts of India. I met him in that festival, and in the course of the dinner, he was just telling me about the Gyanvapi case that he is representing in the courts. And all of you have heard him speak. He is very, very passionate about this subject. But along with passion, there was also a bit of pathos. That, he was showing me all these documents, the James Prinsep lithograph of the Ashtamandap temple, a grand Ashtamandap temple which had been built, which Aurangzeb destroyed. And he said, people really don't know much about the history of this case. Every day we hear about some development or the other in the newspapers, in television channels and all of that. But if you actually ask people, what is it that we are fighting for? What is this Gyanvapi case? What is Gyanvapi? Murthy explained about Ishana coming and, creating that well called Well of Knowledge, and see that oxymoron, calling it Gyanvapi Masjid, a masjid which has a Sanskrit name. So people really do not know the contours of the case. So Vishnuji told me, why don't you write something about this as a historian? And I agreed. I thought I'll write a few articles about it, and my responsibility is over as a historian.